Good morning, everyone. I am Dr. Sai Krishna, Scan Me Health, Tirupati. లాస్ట్ 2 డేస్‌గా ఒక వీడియో మా డాక్టర్స్ గ్రూప్‌లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒక పేషెంట్ అటెండెన్సు ఒక రేడియాలజిస్ట్ స్కానింగ్ సెంటర్ పైన చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పబ్లిక్ కానీ, సొసైటీ గానీ, మీడియా గానీ కేవలం ఒకవైపు నుంచే ప్రొజెక్ట్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్‌లో ఒకసారి డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకున్నానంటే చాలా బాగుండేది. ఏం జరిగింది? ఎందుకు ఈ ప్రెగ్నెన్సీని ఇవ్వాల్సొచ్చింది? ఆల్రెడీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఉండడం వల్ల అల్ట్రాసౌండ్‌లో ఉన్న ఫైండింగ్స్‌ని కొరిలేట్ చేసి ఆ డాక్టర్ అలా రిపోర్ట్ ఇవ్వాల్సొచ్చింది. అందులో నాకైతే ఆ డాక్టర్ తప్పు కనపడడం లేదు. కానీ మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల మనకున్న డాక్టర్ పేషెంట్ రిలేషన్‌షిప్ అనేది ఇంకా దెబ్బతింటుంది. దీనివల్ల మన సొసైటీకి నష్టమే గానీ లాభం జరగదు. సో, ఈ ఇన్సిడెంట్‌లో పేషెంటు కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికెళ్లారు. వాళ్ళ హాస్పిటల్‌లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిచ్చున్నారు. అందులో పాజిటివ్ వచ్చిందనమాట. స్కానింగ్ కోసం పంపించారు. సో, స్కానింగ్‌లో గర్భసంచి పక్కన ఒక గడ్డలా కనపడడంతో మోస్ట్‌లీ అది ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ ఏమన్నా ఫార్మ్ అయ్యి అక్కడ రప్చర్ అయ్యుండొచ్చు అని జెప్పేసి ఇచ్చాడు డాక్టర్. సో, అందులో ఎటువంటి తప్పు కనపడడం లేదు. ఎవరైనా గానీ యూరిన్ టెస్ట్‌లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది. అల్ట్రాసౌండ్‌లో గర్భసంచి పక్కన గడ్డలా కనపడుతూ ఉంటే ట్యూబ్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అలా అయ్యుండొచ్చు. అలా అయ్యుండడానికి అవకాశం ఉంది అని చెప్పాలా. అంటే స్కానింగ్‌లో ఏం ఫైండింగ్స్ ఉంటే అది చెప్పాలా. అందులో డౌట్ ఉంటే యూరిన్ టెస్ట్ కాకుండా ఫర్దర్‌గా బ్లడ్ టెస్ట్‌లుంటాయి కన్ఫర్మేషన్ కోసం. బీటా హెచ్‌సీజీ అని చెప్పి. అది చేసుకున్నట్లయితే మనకు కన్ఫర్మ్‌గా తెలుస్తది ప్రెగ్నెన్సీ అవునా కాదా అని చెప్పి. దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా ఆపరేషన్ చేయాలా వద్దా? ప్రెగ్నెన్సీ అవునా కాదా? ఇలాంటివి తెలుస్తాయి. అంటే మనం ఒక్క స్కానింగ్ రిపోర్ట్ పైనే కాకుండా మిగతా యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్ట్‌లు, డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషను ఇవన్నీ కలిపి చూసినట్లయితేనే మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తది. నెక్స్ట్ కరెక్ట్ మేనేజ్‌మెంట్ నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళగలమన్నమాట. So I feel very sad about this incident. As a fellow radiologist and fellow doctor, I wish the doctor should come out strongly and continue to do his dedicated service to his region. Thank you.